కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మనల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, మనం ఎప్పుడు దేవునిలో వర్ధిల్లుతామో మన జీవితంలో, తర్వాత మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 16వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది అంతగా దేవుణ్ణి మర్చిపోకుండా నీవివ్వాలి. అప్పుడు నీ సంఘం అభివృద్ధి అవుతుంది. అప్పుడు నీ యొక్క యాజకుడు వృద్ధిలోనికి వస్తాడు. నీవు వర్ధిల్లాలని నీ కోరిక ఉంది, మరి నీ యొక్క సేవకుడు కూడా వర్ధిల్లాలని కోరిక లేదు. చాలా మంది అంటూ ఉంటారు, సైకిల్ మీద వచ్చాడండి, మోటార్ సైకిల్ కొనుక్కున్నాడండి, ఆ తర్వాత కారు కొనుక్కున్నాడండి, ఫస్ట్ పురుగుడిసులో ఉన్నాడండి, తర్వాత పెద్ద మేడ కట్టేశాడండి, ఈ వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయండి. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. దేవుని యొక్క సొమ్మును ఇతరులైనటువంటి వారి దగ్గర నుంచి వస్తే దాన్ని వాడితే సరైనటువంటి క్రమంలో అది మంచిదే గాని, అలాంటి సొమ్ములు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడకుండా తమ సొంత ఖర్చులకు వాడుతూ దేవునికి దూరముగా చేస్తే అది ప్రమాదకరం. అన్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క సేవార్థమై తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, ఆస్తిపాస్తులను, ఊరిలో బంధువులను అందరిని విడిచిపెట్టి దేవుని యొక్క సేవకుడు వచ్చి సేవ చేసి దినదినము అభివృద్ధి అవుతా ఉంటాడు, అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందాలంతే ఓ విశ్వాసి, నీవు వర్ధిల్లితే సరిపోదు, నీ వెళ్ళేటువంటి యాజకుడు కూడా వర్ధిల్లాలి. ఆయన కూడా గొప్ప స్థితిలో ఉండాలని నీవు కోరుకోవాలి. నేను గొప్ప స్థితిలో ఉన్నాను, ఆయన మాత్రం ఇంకా అలాగే ఉన్నాడని అంటే ఆయన కొరకు ప్రార్థన చేయి. దేవా, ఆయన సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు ప్రభువా, ఆయన మోటార్ సైకిల్ వచ్చేలాగా ప్రార్థన చేయి. ఆయన మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు ప్రభువా, ఆయన కారు వేసుకొని అందాల కోసం, అందచందాల కోసం ఆనందంగా తిరగడానికి కాదు, దేవుని యొక్క సేవార్థమై ఉపయోగపడేటువంటి ఒక కారు తెచ్చే ప్రభువా అని ప్రార్థన చేయి. అయ్యా, నేను అద్దె గృహంలో ఉన్నాను, ఆయనే ప్రార్థన చేశాడు, నీవు నన్ను ఆశీర్వదించావు, నేను ఒక సొంత బిల్డింగ్ కొనుక్కున్నాను, మా అయ్యగారికి అద్దెంట్లో ఉన్నాడు ప్రభువా, ఆయనకో సొంత ఇల్లు దయచే అని ప్రార్థన చేయి. అయ్యా, అనేకులైనటువంటి వారికి సొంత దేవాలయాలు ఉన్నాయి ప్రభువా, మా సేవకుడికి 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, సొంత దేవాలయం లేదు దేవా, 30,000 రెంట్ పైనే కడుతున్నాడు, సొంత దేవాలయం దయచే ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయడమే కాదు, నీవు వర్ధిల్లిన ప్రకారము ఆ సంఘములు దేవుని కొరకు ఇవ్వు. దూరపు కొండలు నువ్వు ఎక్కడో ఉన్న వారికి ఇవ్వడం కాదండి, ఇక్కడ నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారు కాదు. ఈ సంఘములో నీవు అభివృద్ధి పొందుతున్న ప్రకారముగా ఆత్మీయ రీతిగా గాని అన్ని విధాలుగా గాని అదే దేవాలయములో, అదే సంఘములో యాజకునికి నువ్వు అర్పించు. ఎందుకు ఆ సేవకుడు అభివృద్ధి అవడం? సంఘ ప్రకారముగా వర్ధిల్లాలి, దేవాలయం రీతిగా వర్ధిల్లాలి, సేవకుడు తన యొక్క జీవితంలో వర్ధిల్లాలి, వర్ధిల్లుచూనే ఉండాలి.